దక్కలేదంటే అది మనకి అర్హత లేదని. అంతేగాని మనం దేవుడు నేను ఎలా అనుకున్నాను అలా చేశాడు, అలా అనుకున్నాను ఇలా చేశాడు అని ఎప్పుడూ కూడా అనుకోకూడదు. మనం కీడు జరిగిందనుకో దాని వెనకాల ఒక మేలే ఉంటుంది తప్ప కానీ ఏది కూడా ఉండదు. అలాంటినప్పుడు మనము ఎప్పుడూ కూడా వాక్యమును గైకొనాలి. మనము నిరీక్షణ కలిగి ఉండాలి దేవుని యందు. ఏ సమయమును తప్పక ఇస్తాడు. కోల్పోయిన వాటికంటే ఆలోచిస్తూ ఉంటాడు. కోల్పోయిన వాటికంటే అధికమైన ఆశీర్వాదములు ఇస్తానని చెప్పుచున్నాడు. వాటిని ఇచ్చే కొలది మనము దేవుని మర్చిపోతామేమో అని వేచి చూసి ఇస్తూ ఉంటాడు దేవుడు. మనం ఏమి కోల్పోయినను కూడా దేవుని ఆశీర్వాదమును మాత్రమును కోల్పోకూడదు. తగిన సమయం ముందు మనల్ని హెచ్చిస్తాడు. కానీ మనము నిరీక్షణ కలిగి ఉండాలి ఎప్పుడును కూడా. నేను నీ వాక్యమును మీద ఆశ పెట్టుకుని ఉన్నానని చెప్పుచున్నాడు. సామెతలు 3:5 చూద్దామండి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతోను యెహోవా యందు నమ్మకముంచుము. ఏంటదండి? మన పూర్ణ హృదయంతో మన స్వబుద్ధిని ఆధారము చేసుకుని దేవుని యందు నమ్మకమును ఉంచుకోవాలి. దేవుని ఎడల ఎప్పుడైతే మనం నమ్మకమును ఉంచుకుంటామో మనకి సమస్తమును కూడా సాధ్యము. దేవుడు చేయబోయే కార్యములు దేవునికి తెలుసు. మనకి చెవిటికి వినపడవు, హృదయానికి గోచరించవు దేవుడు చేసే కార్యములు. ఎందుకంటే మనం గ్రహించలేము. మన స్వబుద్ధిని ఆధారము చేసుకుని దేవుని మీదను మాత్రమే ఆధారపడి ఉండాలి. మనం ఎప్పుడూ కూడా స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతోను యెహోవా యందు నమ్మిక ఉంచుమని అడుగుతాం. మన పూర్ణ హృదయంతో పూర్ణ శక్తితో యెహోవా యందు నమ్మకము ఉంచుమని చెప్పుచున్నాడు. నమ్మకం ఉంచితే మనకి సమస్తమును కూడా సాధ్యమే అవుతుంది. ప్రతిదీ కూడా మనకి సాధ్యమవుతుంది. కీర్తనలు 32:8 చూద్దాం. నీవు నడవవలసిన మార్గమున నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదని. ఏంటండి? మనము నడవవలసిన త్రోవ దేవుడు మనకు సిద్ధపాటు